మెన్సులు ఎట్లుంటాయంటే వాళ్ళు లేకుంటే అసలు లోకమే నడవదన్నట్టు, వాళ్ళు ఉంటేనే అన్ని నడుస్తాయి అన్నట్టు, వాళ్ళు చుట్టే అంత తిరుగుతుంది అన్నట్టు చేస్తారు. అందుకే ఆగభాగంగా పోతుంటారు. లాస్ట్కి వస్తే వాళ్ళే ఆగమవుతుంటారు. ఏం చెప్తున్నాను అర్థమైతలేదు కదా? ఏం లేదోల్లా, జల్దీ పోవాలి లేకుంటే కొంపలు మునుగుతాయి అంటారు కదా. జల్దీ పోకున్నా ఏం కాదు, ఎవ్వరి గురించి పట్టించుకోరు. ఎవ్వరు లేకున్నా ఏదాగది. కానీ జల్దీ అనుకుంటా లాస్ట్కు యొగిట్లు అవుతుంటారు. అసలు జనాలకు గంత తొందర ఎందుకో నాకు అర్థమే కాదులా. ఫస్ట్ గిదైతే చూడురి, అక్కడ రైల్వే గేటు పడ్డది అంటే అటుకెళ్ళి బండెత్తందన్నట్టే కదా. బండెత్తి పోయేదాకా ఆగితే ఏమవుతుంది? ఏమన్నా కొంపలు అంటుకునేది ఉన్నదా? కానీ ఈ బైకోడు చూడు ఏం చేసిండు. వీని కోతేశంకున పడెత్తు బండిని మీదికి లేబట్టి మరి దాడుతుండు కదా. ఏ మనుషుల్లా అగర్సి సడన్ గా రైలెత్తి ఎట్లుండు కావచ్చు కథ. గాయం తోపికలు లేకుంటే ఎట్లా కావచ్చు? ఇదివరకు కూడా గిట్లనే అయింది. ఒకడు గిట్లనే గేట్ వేసినా గానీ పట్టాలు దాడదామని చూసిండు, ఆఖరికి గీ కథ అయింది. సరే, రైలు ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకోటి చూపించాలి. ఈడ రైలు స్టేషన్ లో బండి కదులుతాంది. అంతల్నే గీ అక్క కిందికి దిగే ఉపాయం చేసింది. అవసరమా అక్క గీ సాహసాలు? ఇంక నయ్యం ఈ పోలీసులను ఉరికచ్చామని కాపాడిండు, లేకుంటే ఆ పట్టాల మీదనే వాడు కావచ్చు. ఇడ ఈ అక్క తప్పే ఉన్నది, ఇంట్లో ఇంకో మాట కూడా లేదు. ఒక స్టేషన్ కాకుండా ఇంకో స్టేషన్లో దిగచ్చు. ఇడ రైల్వే లోన్లను కూడా అనాలనిపిస్తుందోల్లా. స్టేషన్లల్లా బండి ఒక ఒక నిమిషం కంటే ఎక్కువసేపు ఆపరు. ఈ నిమిషంలోనే మూటలు పట్టుకొని దిగేటోళ్ళు వాళ్ళ నీళ్ళని నూకుంట దిగాలి. అగర్సే జరంత లేట్ అయితే గిట్ల బండ్లని ఇరుకపోతారు. ఆఖరికి దిగాలన్నా తొందరలో ఆగం కూడా అవుతారు. అవునా కాదా?